నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను సునీల్. రాజకీయాల్లో పార్టీ ఫండ్స్ తీసుకునే వారిని చూసాం. అయితే పార్టీ ఫండ్స్ ఇస్తామంటే వద్దన్న వారిలో పవన్ను మాత్రమే చూస్తున్నాం. మరి ఇంతకు పార్టీ నడపడానికి ఆయన ఏం చేస్తున్నారు? ఆస్తులన్నీ అమ్మేసి ఖర్చులు భరిస్తున్నారా? టేక్ ఏ లుక్. ఆయనకి తాతలు తండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తులు లేదు, అవినీతి తెలియదు. సినిమాల ద్వారా వచ్చే సంపాదనే పవన్ కళ్యాణ్కు ఆదాయ వనరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు. నిజమే, జనసేన పార్టీకి ఆర్థికంగా పరిపుష్టి కలిగించేందుకు ఈ పనికి పూనుకున్నారాయన. ఇప్పటికే జనసేనాని హైదరాబాద్లో ఓ ఇంటి స్థలాన్ని విక్రయించేశారని, అలా వచ్చిన సొమ్ముని పార్టీకి ఇప్పటికే అందజేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకో 2-3 స్థలాల్ని అమ్మకానికి పెట్టగా అవి కూడా వీలైనంత త్వరగా అమ్ముడైపోతాయని, ఆ నిధుల్ని పార్టీకి అప్పగించనున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పార్టీని నడపడం కోసం ఎవరి దగ్గర చేయి చాచకుండా సినిమాలు చేసి వాటిపై వచ్చిన డబ్బుతో పార్టీని నడుపుతున్నట్టు పవన్ గతంలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన బిడ్డల కోసం దాచిన డబ్బును కౌలు రైతుల సహాయార్థం ఇచ్చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జనసేనకు 24 సీట్లు కేటాయించడం జరిగింది. ఎలక్షన్స్ అంటే మాటలు కాదు, డబ్బు ఖచ్చితంగా ఉండాలి. సినిమాలు చేసి డబ్బు సమకూర్చుకునే సమయం లేదిప్పుడు. ఎన్నికలకు 50 రోజుల సమయం కూడా లేదు. ముందు డబ్బు తీసుకుని ఆ తర్వాత సినిమా చేయకపోతే నిర్మాతలు నష్టపోతారని సినిమాల జోలికి పోకుండా ఎన్నికల ఖర్చుల కోసం పవన్ తన సొంత ఆస్తులను అమ్మే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే పవన్ తన ఇంటిని అమ్మేసిన విషయం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో ఆయన పేరు మీద ఉన్న 2 స్థలాలను అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. ఎలక్షన్ సమయంలోపు ఎన్నికల ఖర్చుల నిమిత్తం డబ్బును రెడీ చేయాలని చూస్తున్నారట. అయితే ఇందులో నిజానిజాలు ఏంటన్నది తెలియదు కానీ పవన్ కళ్యాణ్పై ఈ విషయంలో ప్రశంసలు కురుస్తున్నాయి. విరాళాలు తీసుకునే రాజకీయం నడుస్తున్న నేటి రోజుల్లో పార్టీని నడపడానికి ఎన్నికల ఖర్చుల కోసం సొంత ఆస్తులను అమ్ముకుంటున్న పవన్ లాంటి నాయకుడు వేరొకరు ఉండరన్న కామెంట్స్ జన సైనికుల నుంచి వినిపిస్తున్నాయి. కొందరు నేతలు ఇస్తున్న చెక్కుల్ని సున్నితంగా జనసేనాని తిరస్కరిస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల విలువైన చెక్కుల్ని జనసేనాని ఇప్పటికే తిరస్కరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గ్రామ స్థాయిలో ఉండే నేతలు సైతం కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఓటర్లను పిలిపించుకుని 1000 నుంచి 2000 రూపాయల వరకు డబ్బుల రూపంలో, బహుమతుల రూపంలో పంచుతూ ఉంటారు. రాజకీయాల్లో ప్రలోభాలు కామన్ అయిపోయాయి. గుండెలపై చేయి వేసుకుని చెప్పమంటే తప్ప ఎవరూ అంత తొందరగా ఈ నిజాలను ఒప్పుకోరు. ఇలా ప్రస్తుత రాజకీయాల్ని కాస్ట్లీ అయిపోయాయి. ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు లేనిదే సాధ్యం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరుణంలో రాజకీయ పార్టీలన్నీ ఫండ్స్ పేరిట డబ్బులు సమకూర్చుకుంటూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ మాత్రం వస్తున్న విరాళాలను రిజెక్ట్ చేసి ఆస్తులను అమ్ముకుంటున్నారన్న వార్త సంచలనంగా మారింది. మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జనసేన 24 అసెంబ్లీ స్థానాలలో 3 ఎంపీ స్థానాలలో పోటీ చేయనుంది. ఓటర్లకు డబ్బులు పంచకపోయినా వాహనాల ఖర్చులు, భోజనాల ఖర్చులను జనసేన అభ్యర్థులు పార్టీ తప్పక ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024 ఎన్నికలు పార్టీకి కీలకం కావడంతో పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బును పార్టీ కోసం ఖర్చు చేసే దిశగా అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల కోసం సొంత ఆస్తులను అమ్మి ప్రజాసేవ చేసే నేతలు చాలా తక్కువ మంది ఉంటారని సర్వత్రా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.